అండి కిచెన్ సింక్లో ఆనియన్స్ వేయండి అద్భుతం జరుగుతుంది. చూస్తే ఖచ్చితంగా మీరే ఆశ్చర్యపోతారు. ఈ అద్భుతమైన టిప్స్ మిస్ కాకుండా వీడియో చివరి వరకు చూడాలి అంటే తప్పకుండా వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. చాలా చక్కగా మన రియల్ లైఫ్లో యూజ్ చేసుకునే అద్భుతమైన టిప్స్ అండి. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. హాయ్ అండి, నమస్తే, నేను ఝాన్సీ. వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆల్ ఇన్ వన్ ఛానల్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా చాలా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు అందరికీ యూజ్ అయ్యే అద్భుతమైన అమేజింగ్ కిచెన్ టిప్స్ మీ ముందుకు తీసుకొచ్చేసానండి. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఈ టిప్స్ అన్నిటిలో ఏ టిప్స్ అయితే మీకు యూస్ఫుల్గా ఉన్నాయో, ఏ టిప్స్ అయితే మీకు బాగా నచ్చాయో తప్పకుండా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసి మీకు ఏ టిప్స్ కావాలనేది కూడా కమెంట్ చేయండి. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఫస్ట్ టిప్ని తెలుసుకుందాం. మనం కందిపప్పుని ఈ విధంగా డబ్బాలో స్టోర్ చేసుకుంటూ ఉంటాం కదండి. ఒక్కోసారి చెమ్మ వచ్చేసి తేమ తగిలి ఎక్కువగా పురుగు వచ్చే ఛాన్స్ అయితే ఎక్కువగా ఉంటుంది కదండి. కందిపప్పు మనకి ఎక్కువగా పురుగు వచ్చేస్తూ ఉంటుంది. అటువంటి పురుగులు రాకుండా మనకి ఎక్కువ రోజులు స్టోర్ ఉండాలి అంటే ఈ చిన్న టిప్ని ట్రై చేయండి. చాలా చక్కగా వర్క్ అవుతుంది. ఇలా కందిపప్పు మనం సీల్ ఓపెన్ చేసిన తర్వాత ప్యాకెట్ని ఇలా డబ్బాలో స్టోర్ చేసుకుంటూ ఉంటాం కదండి. ఇలా కందిపప్పు స్టోర్ చేసుకున్న తర్వాత దీనిలో ఎండుమిర్చి తొడుములు ఉంటాయి కదండి. ఆ తొడుములను ఈ విధంగా కందిపప్పులో పెట్టేసి మూత పెట్టుకొని ఇలా పెట్టుకున్నాం అనుకోండి, వీటి ఘాటు స్మెల్కి మనకి పురుగు రాకుండా పాడైపోకుండా కందిపప్పు ఎక్కువ రోజులు స్టోర్ ఉంటుందండి. ట్రై చేయండి, చాలా చక్కగా వర్క్ అవుతుంది. సెకండ్ టిప్ని కూడా షేర్ చేస్తున్నానండి. ఇలా కందిపప్పు మనం డబ్బాలో స్టోర్ చేసుకోగా ప్యాకెట్లో కొద్ది కొద్దిగా మిగిలిపోతూ ఉంటుంది. అది గాలాడి కొన్ని రోజులకే పురుగు వచ్చేస్తుంది. అటువంటి ఇబ్బంది లేకుండా ఇలా ప్యాకెట్ని కూడా ఫోల్డింగ్ చేసేసి పెన్ని క్యాప్స్ మనం అటు ఇటు పడేస్తూ ఉంటాం కదండి. వేస్ట్ అని పడేసే బదులు ఈ విధంగా ఈ ప్యాకెట్ని ఫోల్డింగ్ చేసేసి ఒక పెన్ని క్యాప్ని ఈ విధంగా పెట్టేసుకున్నాం అనుకోండి, పురుగు రాకుండా పాడైపోకుండా ఉంటుందండి. మనకు అవసరానికి ఇలాగ ప్యాకెట్లో కందిపప్పు తీసుకోవడానికి దానిలో పురుగు రాకుండా చాలా రోజుల వరకు స్టోర్ ఉంటుందండి. మనకి ఏం చేస్తామంటే ఇలా డబ్బాలు స్టోర్ చేసుకున్నది ముందు యూజ్ చేస్తూ ఉంటాము, లేదంటే అలానే మనం ప్యాకెట్లో ఉన్నది ఒక్కొక్కసారి మర్చిపోతూ ఉంటాము. మర్చిపోయినప్పుడు ఏమవుతుంది, ఇలా ప్యాకెట్లో ఉన్నటువంటి కందిపప్పు అంతా కూడా మనకి పురుగు పట్టేసి పాడైపోతూ ఉంటుంది. ఎందుకంటే గాలాడుతుంది కదండి, సీల్ ఓపెన్ చేసాం కదా, దానికి ఎక్కువగా పురుగు వచ్చేస్తుంది. అటువంటి ఇబ్బంది లేకుండా ఈ ప్యాకెట్లో ఉన్నటువంటి కందిపప్పును కూడా ఈ విధంగా ఫోల్డింగ్ చేసేసి పెన్ని క్యాప్స్ని ఒక 2 కానీ 1 కానీ మీ దగ్గర ఎన్ని అవైలబుల్గా ఉంటే అన్ని ఈ విధంగా ఒక 2 కానీ 1 కానీ ఈ విధంగా పెట్టేసుకున్నాం అనుకోండి, చక్కగా పాడైపోకుండా ఉంటుంది. మనకు అవసరానికి ఈ విధంగా తీసుకుని యూజ్ చేసుకోవచ్చు. లోపల ఉన్నటువంటి సరుకులు ఏవైనా కూడా పాడవకుండా ఉంటాయి. సో మరి మీకు ఈ టిప్ నచ్చిందా అండి? నచ్చితే ప్లీజ్ అండి చిన్న లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ షేర్ చేయండి. ఇంకా సెకండ్ టిప్ని తెలుసుకుందాం. ఈ టిప్ తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ అండి. ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ అండి ప్రీవియస్ వీడియో చూసి మీకు నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంతవరకు మన ఛానల్ని ఎంతగానో ఆదరించి సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా చాలా చాలా థ్యాంక్స్ అండి. ఇలానే సపోర్ట్ చేయండి. మన ఛానల్లో ఇంకా మంచి మంచి న్యూ టిప్స్ షేర్ చేస్తూ ఉంటాను. సో మరి మీకు ఏ టిప్స్ కావాలనేది కూడా మీరు కమెంట్ చేస్తేనే కదండి నాకు అర్థమవుతుంది నేను ఎలా చేస్తున్నాను అనేది కూడా. ప్లీజ్ అండి చిన్న కమెంట్ ద్వారా ఈ టిప్స్ మీకు ఎలా అనిపించాయి అనేది కూడా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి ఫ్రెండ్స్. సో ఇంకా నెక్స్ట్ టిప్ని తెలుసుకుందాం. ఇలా ఆనియన్స్ మనం కింద ఏదైనా పేపర్ వేసేసి ఇలా పోసుకుంటూ ఉంటాం కదండి. ఆనియన్స్ని ఈ విధంగా ఎంత పోసుకున్నా కూడా ఒక్కోసారి ఒకదానికి ఒకటి టచ్ అయ్యి కుళ్ళిపోతూ ఉంటాయి. అలా ఆనియన్స్ కుళ్ళిపోకుండా ఉండాలి అంటే ఈ చిన్న టిప్ని ట్రై చేయండి. మనం ఎగ్స్ అయితే తెచ్చుకుంటూ ఉంటాం కదండి. ఎగ్స్ తెచ్చుకున్నప్పుడు ఎగ్స్ అయిపోయిన తర్వాత ఇలాగా అట్లు ఉంటాయి కదండి, ఎగ్స్ అట్లని పడేయకుండా ఈ విధంగా చక్కగా ఆనియన్స్ పెట్టేసుకున్నాం అనుకోండి, మనకి పాడవకుండా ఎక్కువ రోజులు స్టోర్ ఉంటాయి. అలానే మనం ఇందులో టమాటాలనైనా ఇలాగ చక్కగా స్టోర్ చేసుకోవచ్చు. సో మరి మీకు ఈ టిప్ నచ్చిందా అండి? నచ్చితే ప్లీజ్ అండి చిన్న లైక్ చేయటం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. మరొక యూస్ఫుల్ టిప్ని తెలుసుకుందాం. మనం రోజు కాఫీ కానీ టీ కానీ తాగుతూ ఉంటాం కదండి. కాఫీ ఎంతమంది తాగుతారు, కాఫీ ఎంతమందికి ఇష్టమో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి ఫ్రెండ్స్. నేనైతే కాఫీ ఎక్కువగా తాగుతూ ఉంటానండి. ఇలా నేను సగం యూజ్ చేసుకున్న తర్వాత కాఫీ పౌడర్ ఇలా మిగిలిపోయిందండి. ఇలా తెలియక ఒకసారి ఇలానే పెట్టేశాను ప్యాకెట్లో, అది లోపల గడ్డ కట్టేసి ఆ కాఫీ పౌడర్ అంతా కూడా పాడైపోయింది. అటువంటి ఇబ్బంది లేకుండా ఇలా ఈ చిన్న టిప్ని ట్రై చేయండి, చాలా చక్కగా వర్క్ అవుతుంది. ఇలా మనం సగం యూజ్ చేసుకున్న తర్వాత ప్యాకెట్లో ఇలా గడ్డ కట్టకుండా ఉండాలి అంటే మనం పాలు కానీ టీ కానీ పెట్టుకునేటప్పుడు ఆ గిన్నె వేడిగా ఉంటుంది కదండి, ఆ హీట్కి ఇలా ప్యాకెట్ని ఇలా అనుకుంటే చాలండి, చక్కగా ఆ హీట్కి ఏమవుతుందంటే ప్యాకెట్ అంతా కూడా క్లోజ్ అయిపోతుంది. ఇలా మనం కాఫీ పౌడర్ లోపల ఉన్నా కూడా గడ్డ కట్టకుండా ఉంటుంది. సో మనకి గాలాడకుండా ఉంటుంది కాబట్టి లోపల ఉన్న కాఫీ పౌడర్ మనకి పాడవకుండా ఉంటుంది. మరొకసారి యూజ్ చేసుకోవడానికి కూడా చాలా చక్కగా వర్క్ అవుతుంది. ఇంకా నెక్స్ట్ టిప్ని తెలుసుకుందామండి. ఆడవాళ్ళందరికీ కూడా ఎక్కువగా నెయిల్ పాలిష్ ఇష్టం కదండి, ఎక్కువగా వేసుకుంటూ ఉంటారు కదా. నాకైతే నెయిల్ పాలిష్ చాలా ఇష్టం అండి. నేను ఎక్కువగా ఖాళీ టైంలో వేసుకుంటూ ఉంటాను. ఇలా నెయిల్ పాలిష్ వేసుకున్న తర్వాత ఒక్కోసారి గడ్డ కట్టేసి పాడైపోతూ ఉంటుంది. మనం వేస్ట్ అని పాడవుతుందనని
పడేస్తూ ఉంటాం. వేస్ట్ అని పడేసే బదులు ఒక్కసారి ఈ విధంగా పడేసే ముందు ఈ చిన్న ట్రిక్ని చేయండి, చాలా చక్కగా వర్క్ అవుతుంది. ఇలా గడ్డ కట్టేసినటువంటి నెయిల్ పాలిష్ మనం మళ్ళీ రీయూజ్ చేసుకోవచ్చండి. ఎలా అనుకుంటున్నారా? చాలా చక్కగా యూజ్ అవుతుందండి. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. బాగా మరిగినటువంటి హాట్ వాటర్ని ఏదైనా ఒక బౌల్లో పోసేసుకొని ఇలా నెయిల్ పాలిష్లు మీ దగ్గర గడ్డ కట్టుకున్నటువంటి నెయిల్ పాలిష్లు ఒక 5 మినిట్స్ వరకు ఆ హాట్ వాటర్లో పెట్టేసామనుకోండి, లోపల ఉన్నటువంటి నెయిల్ పాలిష్ చక్కగా కరిగిపోతుంది. ఇలా మనం నెయిల్స్కి వేసుకుంటే ఎటువంటి ఇబ్బంది అయితే ఉండదండి. ఇలా గడ్డ కట్టినటువంటి నెయిల్ పాలిష్ని ఈ విధంగా మళ్ళీ రీయూజ్ చేసుకోవచ్చండి. సో ఇలా పడేయకుండా ఈ ట్రిక్ని అయితే ట్రై చేయండి, చాలా చక్కగా వర్క్ అవుతుంది. సో మరి మీకు ఈ టిప్ నచ్చిందా అండి? నచ్చితే ప్లీజ్ అండి చిన్న లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. మీరు ఇచ్చే చిన్న లైక్ నా సపోర్టింగ్గా ఉంటుంది, మరికొంతమందికి రీచ్ అవుతుంది కాబట్టి ప్లీజ్ అండి చూస్తూ ఉండగానే చిన్న లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఈరోజు పెళ్లి రోజు, పుట్టినరోజు జరుపుకుంటున్న ప్రతి ఒక్కరికి కూడా హార్ట్ఫుల్ కంగ్రాట్స్ అండి. మెనీ మోర్ హ్యాపీనెస్ ఆఫ్ ది డే. ఇలాంటి పెళ్లి రోజులు, పుట్టినరోజులు ఎన్నో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నిన్న పండగ బాగా జరుపుకున్నారండి. ఎలా జరుపుకున్నారు అనేది కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఇంకా నెక్స్ట్ టిప్ని తెలుసుకుందాం. ఈ టిప్ని కూడా మన అందరికీ కూడా చాలా చక్కగా యూజ్ అవుతుందండి. మన రియల్ లైఫ్లో యూజ్ చేసుకునే అద్భుతమైన టిప్ని మీకు షేర్ చేస్తున్నాను. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఇప్పుడున్న వాతావరణం ప్రభావం వల్ల ఎక్కువగా చిన్న పెద్ద వయసు తేడా లేకుండా ప్రతి ఒక్కరికి జలుబులు, దగ్గులు ఎక్కువగా వస్తున్నాయి కదండి. ఎన్ని మెడిసిన్స్ వేసినా కూడా అవి కంట్రోల్ అవ్వకపోగా మనకి చాలా ఇబ్బంది పెట్టేస్తూ ఉంటాయి. అటువంటి ఇబ్బంది లేకుండా ఈ చిన్న టిప్ని ట్రై చేయండి, చాలా చక్కగా వర్క్ అవుతుంది. మార్నింగ్ మనం బ్రష్ చేసుకున్న తర్వాత పిల్లలకైనా పెద్దవాళ్ళకైనా ఈ టిప్ చాలా చక్కగా యూజ్ అవుతుందండి. బ్రష్ చేసుకునే వెంటనే ఇలాగ హాట్ వాటర్ని మరీ గోరువెచ్చలుగా కాదు, మరీ హట్ అని మరిగిన వాటర్, బాగా హీట్ అయిన వాటర్ కాకుండా మీడియంలో ఉన్నటువంటి హాట్ వాటర్ని తీసుకుని తాగుతూ ఉన్నామనుకోండి, గొంతులో ఉన్నటువంటి తెమడ అనేది, ఆ కళ్ళు అనేది చక్కగా మనకి పోతుందండి. ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా చక్కగా వర్క్ అవుతుంది. చిన్నపిల్లలకైనా యూజ్ చేసుకోవచ్చు, పెద్దవాళ్ళకైనా ఈ విధంగా కొద్దిగా హాట్ వాటర్ తాగుతూ ఉన్నామనుకోండి, ఎక్కువగా మనకి కూలింగ్ వాటర్ తాగకుండా హాట్ వాటర్ తాగుతూ ఉంటే ఆ దగ్గు, జలుబు అనేది చక్కగా కంట్రోల్ అయిపోతుందండి. ట్రై చేయండి. పరగడుపుని ఈ విధంగా తాగుతూ ఉంటే ఎటువంటి ఇబ్బంది అయితే ఉండదు, తగ్గిపోతుంది. ఇంకా నెక్స్ట్ టిప్ని తెలుసుకుందామండి. మనం తక్కువ ఆయిల్లో అయినా పూరీలు చక్కగా పొంగుతూ రావాలంటే ఈ చిన్న చిన్న టిప్స్ ఫాలో అయ్యారనుకోండి, చక్కగా పూరీలు అయితే వస్తాయండి. నేను పిండి కలుపుకునేటప్పుడు పంచదార కానీ, పచ్చిపాలు కానీ, పెరుగు కానీ వేసుకొని కలుపుకుంటానండి. ఈ మూడిట్లో ఏది అవైలబుల్గా ఉన్నా కూడా చక్కగా మనం ఈ విధంగా పిండి కలుపుకున్నాం అనుకోండి, పూరి అయినా చపాతీ అయినా పొంగుతూ వస్తాయండి. ట్రై చేయండి. ఇలాగ నేను కుక్కర్లో కొద్దిగా ఆయిల్లోనే నేను ఈ విధంగా పూరీని అయితే వేసుకున్నాను. చూసారా, పొరల పొరలుగా మనకి ఇలాగా పూరి అయితే చక్కగా వచ్చిందండి. ఇలా పిండి కలుపుకునే విధానంలోనే మనకి చపాతీ అయినా పూరి అయినా చక్కగా వస్తాయండి. ట్రై చేయండి. ఇలా తక్కువ ఆయిల్ అయినా పూరీని చక్కగా మనం ఈ విధంగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇలా పూరీలు వేయించేటప్పుడు కొద్దిగా సాల్ట్ వేసేసామనుకోండి, మనకి ఆయిల్ కూడా ఎక్కువగా పీల్చకుండా ఉంటుందండి. ట్రై చేయండి. మరొక యూస్ఫుల్ టిప్ని తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ అండి. ఈ టిప్స్ అన్నిట్లో ఏ టిప్స్ అయితే మీకు యూస్ఫుల్గా ఉన్నాయో, ఏ టిప్స్ అయితే మీకు బాగా నచ్చాయో ప్లీజ్ అండి కమెంట్ సెక్షన్ ద్వారా నాకు తెలియపరచండి. మీరు ఏ టిప్స్ అయితే మీకు యూజ్ అవుతున్నాయి అనేది మీరు కమెంట్ చేస్తేనే నాకు అర్థమవుతుంది కాబట్టి ప్లీజ్ అండి చిన్న కమెంట్ ద్వారా నాకు తెలియపరచండి. ఇంకా నెక్స్ట్ టిప్ని తెలుసుకుందామండి. బెండకాయలు కట్ చేసేటప్పుడు మనకి ఈ విధంగా చాకుకి జిగురు వచ్చేస్తూ ఉంటుంది కదండి. మనకి కట్ చేయాలన్నా చాలా విసుగొచ్చేస్తూ ఉంటుంది. అటువంటి ఇబ్బంది లేకుండా ఇలా బెండకాయలు కట్ చేసేటప్పుడు కొద్దిగా నిమ్మరసాన్ని ఈ విధంగా చాకుకు అప్లై చేసామనుకోండి, బెండకాయ ముక్కలు చక్కగా మనం ఇసుకు లేకుండా ఎన్ని బెండకాయలైనా ఈ విధంగా కట్ చేసుకోవచ్చు, జిగురు లేకుండా ఉంటుంది. సో మరి మీకు ఈ టిప్ నచ్చిందా అండి? నచ్చితే ప్లీజ్ అండి చిన్న లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఇంకా నెక్స్ట్ టిప్ని తెలుసుకుందాం. కరివేపాకు మనం తెచ్చుకున్నప్పుడు ఈ విధంగా కర్రీస్లోకి ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటాం కదండి. కరివేపాకు ఈ విధంగా రెమ్మలు దూసుకున్న తర్వాత ఈ విధంగా కాడలు ఉంటాయి కదండి, ఈ కాడలను కూడా చక్కగా యూజ్ చేసుకోవచ్చు. ఏంటా కాడలను యూజ్ చేసుకుంటుంది అని అనుకుంటున్నారా? చాలా చక్కగా యూజ్ అవుతాయండి. మనకు ఒక్కోసారి నాన్ వెజ్ వండుకున్నప్పుడు పళ్ళల్లో ఇరుక్కుపోతూ ఉంటుంది కదండి. ఏదైనా నాన్ వెజ్ వండుకున్నప్పుడు మొక్కలు తింటున్నప్పుడు ఇలాగా పళ్ళల్లో ఇరుక్కుపోయి తీసుకుంటూ ఉంటాం కదండి టూత్ పిక్లు మనకు అవసరానికి లేనప్పుడు ఈ విధంగా న్యాచురల్గా కరివేపాకు కాడలతో చక్కగా మనకి పంటిలో ఇరుక్కున్నటువంటి వాటిని తీసుకోవడానికి చాలా చక్కగా యూజ్ అవుతాయండి. మనకు అవసరానికి టూత్ పిక్లు లేనప్పుడు ఈ విధంగా న్యాచురల్గా ఇంట్లో ఉన్నటువంటి ఇలా కరివేపాకు కాడలు అయితే బాగా ముదురుగా ఉంటాయి కదండి, అలాంటి కాడల్ని ఇలాగ చక్కగా మనం కట్ చేసేసుకొని ఒక డబ్బాలో స్టోర్ చేసుకున్నాం అనుకోండి, అవసరానికి మనకి టూత్ పిక్లు లేకపోయినప్పటికీ కూడా వీటిని చక్కగా యూజ్ చేసుకోవచ్చండి. ఇవి అంత చక్కగా పనిచేస్తాయి. మన హెల్త్కి కూడా ఇది కరివేపాకు చాలా మంచిది కాబట్టి ఎటువంటి ప్రాబ్లమ్స్ అయితే రావండి, ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉండవు. సో మనకి టూత్ పిక్ల అవసరానికి లేనప్పుడు ఈ విధంగా కరివేపాకు కాడల్ని
చక్కగా ఉపయోగించుకోవచ్చండి. మీకు ఎటువంటి డౌట్ అయితే అవసరం లేదు. చాలా చక్కగా యూజ్ అవుతుంది. సో మరి మీకు ఈ టిప్ నచ్చితే ప్లీజ్ అండి వీడియో చూస్తూ ఉండగానే చిన్న లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. లాస్ట్ టిప్ని తెలుసుకుందామండి. ఈ టిప్ని తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ అండి. ఈ టిప్స్ అన్నింటిలో మీకు ఏ టిప్స్ అయితే యూస్ఫుల్గా ఉన్నాయో, ఏ టిప్స్ అయితే మీకు బాగా నచ్చాయో ప్లీజ్ అండి కమెంట్ సెక్షన్ ద్వారా నాకు తెలియపరచండి. మీకు ఏ టిప్స్ కావాలనేది కూడా కమెంట్ చేయండి. ఇంకా మనకి ఎక్కువగా నైట్ టైంలో బల్లులు బొద్దింకలు ఎక్కువగా తిరుగుతూ ఉంటాయి కదండి. నైట్ టైంలో ఈ చిన్న టిప్ కానీ చేశారనుకోండి, బల్లులు బొద్దింకలు ఆ దరిదాపులకు కూడా రావండి. అంత చక్కగా పనిచేస్తుంది. ఆనియన్ ఉంటుంది కదండి, ఆనియన్ తొడుముని ఈ విధంగా కట్ చేసేసుకొని ఇలా కిచెన్ సింక్ హోల్ దగ్గర ఒకటి, అలానే మనకి గ్యాస్ స్టవ్ దగ్గర ఒకటి, అలానే గ్యాస్ సిలిండర్ దగ్గరికి ఎక్కువగా అవి తిరుగుతూ ఉంటాయి కదండి. ఎక్కువగా నీచు స్మెల్ ఉన్న దగ్గరికి బల్లులు బొద్దింకలు వస్తూ ఉంటాయండి. ఈ విధంగా ఆనియన్ తొడుమును కట్ చేసేసి దానిపైన కొద్దిగా డెటాల్ వేసేసి ఇలా ఎక్కడైతే మీకు బల్లులు బొద్దింకలు తిరుగుతున్నాయో ఆ ప్లేస్లో ఈ విధంగా పెట్టేసామనుకోండి, వీటి ఘాటు స్మెల్కి అవి దూరంగా పారిపోతాయి. ఆనియన్ ఘాటు వాటికి పడదండి. అంత చక్కగా శక్తివంతంగా పనిచేస్తాయి. ఎందుకంటే మనం ఎక్కువగా ఆనియన్ కట్ చేసినప్పుడు చూడండి ఆ బల్లులు కానీ బొద్దింకలు కానీ దూరంగా పారిపోతాయి. అంత ఘాటు అయితే ఉంటుందండి ఆనియన్లో. అలానే మనం దీనిపైన డెటాల్ కూడా వేసాం కాబట్టి చాలా చక్కగా వర్క్ అవుతుంది. ఈ విధంగా మనం నైట్ టైంలో కిచెన్ సింక్లో గిన్నెలు అవి కడిగేసిన తర్వాత కిచెన్ సింక్లో గ్యాస్ స్టవ్ దగ్గర, అలానే మనకి ఎక్కువ గ్యాస్ సిలిండర్ దగ్గర ఇలా అక్కడొకటి పెట్టేసామనుకోండి, వీటి ఘాట్ స్మెల్కి అవి దూరంగా పారిపోతాయండి. ట్రై చేయండి, చాలా చక్కగా వర్క్ అవుతుంది. సో మరి మీకు ఈ టిప్స్ ఎలా అనిపించాయో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసి మీకు ఏ టిప్స్ కావాలనేది కూడా కమెంట్ చేయండి. నిన్న పెట్టినటువంటి షార్ట్ వీడియోకి నేను ఒక ప్లాంట్ నేమ్ చెప్పని కమెంట్ చేయమని వీడియో పెట్టాను కదండి. ఆ వీడియోకి అందరూ కూడా చాలా రెస్పాండ్ అయ్యారండి. ఆ ప్లాంట్ నేమ్ కూడా అందరూ కూడా కమెంట్ చేశారండి. అందరికీ కూడా చాలా చాలా థ్యాంక్స్ అండి. ఆ ప్లాంట్ నేము చంద్రకాంత ఫ్లవర్స్ అని చెప్పారండి. చాలా కామెంట్స్ అయితే వచ్చాయండి. అందరికీ కూడా చాలా చాలా థ్యాంక్స్ అండి కమెంట్ చేసినందుకు. ఇలానే మీరు నాకు కమెంట్ చేశారనుకోండి, నేను ఎలా చేస్తున్నా అనేది నాకు అర్థమవుతుంది. కాబట్టి ఈ టిప్స్ మీకు ఎలా అనిపించాయో ప్లీజ్ అండి తప్పకుండా చిన్న కమెంట్ ద్వారా నాకు కమెంట్ చేయండి. ఓకేనండి. మన యూట్యూబ్ ఫ్యామిలీ అంతా బాగుండాలి, అందులో మా ఫ్యామిలీ ఉండాలని కోరుకుంటూ మరికొన్ని టిప్స్తో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. అంతవరకు బాయ్ బాయ్.